హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హిమా స్టడీ. మార్నింగ్ వీడియోలో మనము ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ హిస్టరీ అండ్ జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ ఈ చాప్టర్స్లలో ఏ లెసన్స్ ఇచ్చారనేది మనం కంప్లీట్గా వీడియో అయితే చూసామండి. ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మెథడాలజీలో ఏ లెసన్స్ ఇచ్చారు, ఏ చాప్టర్ నుండి ఏవి వచ్చాయనేది అయితే ఈ వీడియోలో అయితే మనం చూడబోతున్నాము. అన్నీ ఒకేసారి చేయొచ్చు కదా మేడం అని మీకు డౌట్ రావచ్చు అండి. చేయొచ్చు అఫ్కోర్స్, కానీ మనం చేసే పని అంటే ప్రజెంట్ ఇప్పుడు నేను చాప్టర్స్ అనేవి డివైడ్ చేయడం కాస్త అటు ఇటు ఉన్నా కూడా మీకు నష్టమే, నాకు నష్టమే అండి. సో కొద్దిగా లేట్ అయినా సరే వీడియోని థర్డ్ వీడియోగా అయితే పెట్టడం అయితే బాగుంటుందనేసి నేను కాస్త లేట్ అయితే తీసుకున్నా. ఇది సపరేట్గా అయితే తీసాను నేను. ఇప్పుడు కూడా ఈ వీడియో తీయడానికి చాలా టైం అయితే పట్టింది. సో పర్లేదండి, ఎందుకంటే లేట్ అయినా సరే మన క్లాసెస్ అన్నీ కూడా వివరంగా ఉండాలనే ఉద్దేశంతో అయితే నేను చేశాను. సరే, మరి లేట్ చేయకోకుండా సోషల్ మెథడాలజీ నుండి ఏ టాపిక్స్ వచ్చాయనేది అయితే చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనకు రోమన్ నెంబర్ 1లో వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఏదైనా సరే మనం ఇట్లా పీడిఎఫ్ రూపంలోనే ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఈ మెథడాలజీలో ఫస్ట్ చాప్టర్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లెర్నింగ్ సోషల్ సైన్స్ అనింది కదా. ఓల్డ్ బుక్స్ తీసుకోవాలా, న్యూ బుక్స్ తీసుకోవాలనే డౌట్ రావచ్చు. ప్రెజెంట్ మన దగ్గర 2 సెమిస్టర్స్ బుక్స్ అయితే ఉన్నాయి కదా, అందులో ఉండే చాప్టర్స్ అయితే ఇచ్చారు. ఓల్డ్ మనకు 2018 బుక్ ఉంటుంది కదా, ఉంటే మాత్రం యూజ్ అవుతుంది. ఎందుకంటే ఓల్డ్ బుక్ కాబట్టి దానిలో కూడా మ్యాటర్ అనేది ఉంటుంది, సేమ్ ఇక్కడ ఉండే లెసన్సే. బట్ మనకు ఇక్కడ 2 సెమిస్టర్స్ బుక్స్ ఉన్నాయి కదా, వాటిని చదివినా కూడా పర్లేదండి. చూసుకుంటే ఇక్కడ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆర్ లెర్నింగ్ అండ్ సోషల్ సైన్స్ వాల్యూస్ త్రూ సోషల్ సైన్స్ అని ఇచ్చారు కదా. మరి తెలుగులో దీన్ని సవివరంగా అయితే చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ సాంఘిక శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు లక్ష్యాలు అనే టాపిక్లో సాంఘిక శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు లేదా ఆశయాలు ఇచ్చారు. సెకండ్ సబ్ టాపిక్ ఇది ఫస్ట్ టాపిక్లో సబ్ టాపిక్స్ అంటే ఇవి సాంఘిక శాస్త్ర బోధన ద్వారా విలువలను పెంపొందించడము, అలాగే థర్డ్ వచ్చేసి అభ్యసన లక్ష్యాలు అర్థం అనేది అయితే ఇచ్చారు. మెథడాలజీలో సబ్ టాపిక్స్ చూడడానికి మనకు 7 టాపిక్స్ అయినా కూడా చాలా ఎక్కువగా ఇచ్చారు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకోకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇంతకుముందు దానికంటే ఇందులో చాలా మ్యాటర్ ఉందండి. సో స్కిప్ చేయకోకుండా చూడండి. అలాగే వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. మరిన్ని యూస్ఫుల్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫోర్త్ సబ్ టాపిక్ అని చూసుకుంటే అభ్యసన లక్ష్యాలు, అభివృద్ధి, సమర్థవంతమైన అభ్యసన లక్ష్యాల లక్షణాలు అనేసి ఇచ్చారు. ఫిఫ్త్ అండర్సన్ అలాగే క్రాత్హాల్ వర్గీకరణ. సిక్స్త్ జ్ఞప్తికి తెచ్చుకొనుట, అవగాహన చేసుకొనుట, అనువర్తించుట, విశ్లేషించుట, మూల్యాంకనం చేయుట, మనకు సృష్టించుట, అభ్యసన లక్ష్యాలను రాసే విధానం గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. సెవెంత్ సబ్ టాపిక్ను చూసుకుంటే ప్రాథమికోన్నత అలాగే మాధ్యమికోన్నత స్థాయిలలో అభ్యసన లక్ష్యాలు, నిర్మాణాత్మక ఉపగమ కోణంలో అభ్యసన లక్ష్యాలు, సాంఘిక శాస్త్ర యొక్క విద్యా ప్రమాణాలు. ఇక్కడికి మనకు ఫస్ట్ టాపిక్ ఆర్ సెకండ్ టాపిక్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ టాపిక్ వచ్చేసి స్కూల్ కరికులం అండ్ రీసోర్సెస్ ఇన్ సోషల్ సైన్సెస్ ఇచ్చారు కదా. ఎన్సిఎఫ్ గురించి, ఆర్టీ 2009, ఎస్సిఎఫ్ 2011, అలాగే సిలబస్ లెర్నింగ్ రీసోర్సెస్ అని ఇచ్చారండి. తెలుగులో అయితే చూద్దాం. ఇక్కడ పాఠశాల విద్యా ప్రణాళిక అలాగే సాంఘిక శాస్త్రంలో వనరులు ఈ టాపిక్ గురించి అయితే ఇచ్చారు. అందులో మనకు ఏ టాపిక్స్ ఇచ్చారు, విద్యా ప్రణాళిక భావన నిర్వచనాలు, అలాగే 2005 ఎన్సిఎఫ్ 2005 గురించి అయితే ఇచ్చారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం 2009 విషయ కేంద్రీకృతం నుంచి ప్రవర్తనవాదం నుంచి నిర్మాణాత్మక వాదం గురించి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎన్సిఎఫ్ 2005 ఏపీఎస్సిఎఫ్ 2011 విద్యా ప్రణాళిక గురించి చేసిన సూచనలు. విద్యా ప్రణాళిక అంటే ఇప్పుడు మనం సిలబస్ అయితే చూసాం కదా, అది పాఠ్యాంశాల యొక్క ఎంపిక, వ్యవస్థీకరణ గురించి అయితే ఉపాధ్యాయుడు యొక్క విద్యా ప్రణాళిక ఎలా ఉంటుంది, విద్యా ప్రణాళికలో ఉపాధ్యాయుని పాత్ర ఎలా ఉంటుందని. నెక్స్ట్ పాఠ్య పుస్తకం నుంచి బోధన అభ్యసన సామగ్రి వైపుకు పాఠ్య పుస్తకాన్ని అధిగమించి ముందుకు అనేది వెళ్ళడం. మానవ వనరులు, ప్రజలే వనరులు, మౌఖిక సమాచారం ప్రాధాన్యత, ప్రాథమిక గౌణ వనరులు, ద్వితీయ వనరులు అంటే గౌణ వనరులు లేదా ద్వితీయ వనరులు సేమ్ అండి, వాటి యొక్క రకాలు. క్షేత్ర సమాచారం, పాఠ్య సామగ్రి, పత్రికలు, సంచికలు,
దినపత్రికలు, విజ్ఞాన మనకు సర్వస్వాలు, అలాగే నిఘంటులు, డిక్షనరీస్. 10th సబ్ టాపిక్ చూసుకుంటే ఎడ్వర్డ్ అనుభవ శంకువులు, అనుభవ శంకుని వినియోగించడం అయితే ఇచ్చారు. ఇదంతా కూడా మనకు ఏ లెసన్కి ఇచ్చారు ఇక్కడ? స్కూల్ కరికులం అండ్ రీసోర్స్ ఇన్ సోషల్ సైన్స్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఇక్కడ థర్డ్ టాపిక్ ఇచ్చారు చూడండి. ఇక్కడ సోషల్ సైన్సెస్ యాజ్ అన్ ఇంటిగ్రేటెడ్ ఏరియా ఆఫ్ స్టడీ, కంటెంట్స్ అండ్ కాన్సెప్ట్స్. ఈ టాపిక్లో మనకు తెలుగులో చూసుకుంటే ఇది థర్డ్ చాప్టరు, కానీ మనకు ఏ చాప్టర్లో అయితే ఉంది ఫస్ట్ చాప్టర్ అనేది తీసుకోవాలి. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 ఉంది కదా అండి. సెమిస్టర్ 1లో ఫస్ట్ చాప్టర్ అయితే చూసారు కదా, అందులో అయితే ఉంది. థర్డ్కి అయితే సాంఘిక శాస్త్రాలు ఒక సమైక్యత అధ్యయనం, భావనలు, సంబంధితాలు. లెసన్ నెంబర్ 1 ఉంది, మీరు జాగ్రత్తగా చూడాలి ఇక్కడ. అందులో సబ్ టాపిక్స్ ఏమిచ్చారు? సామాన్య శాస్త్రం, సామాన్య శాస్త్రాల గల మధ్య భేదాలు, వివిధ సాంఘిక శాస్త్రాలు, సాంఘిక శాస్త్రం అంటే ఏమిటి, ఏకీకృత వివిధ విజ్ఞాన శాస్త్రాలు, పరస్పర ఆధారితాలు, అంతర్గతంగా విద్యార్థుల జిజ్ఞాసను సహజ భావనల యొక్క దృగ్విషయాలతో జతపరచడం, సాంఘిక శాస్త్ర మేధావుల యొక్క ఆవిష్కారాలు కానీ సేవలు కానీ ఇచ్చారు. అందులో క్రిస్టోఫర్ కొలంబస్, మ్యాక్స్ వేబర్, కార్ల్ మార్క్స్, చాణుక్య, అమర్త్య సేన్, అలాగే మదర్ తెరిసా యొక్క అధ్యాయాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. 6th సబ్ టాపిక్ అని చూసుకుంటే సాంఘిక శాస్త్ర ఉపగమాలు, వ్యూహాలు అయితే ఇచ్చారండి. ఇది మనకి ఇవన్నీ కూడా థర్డ్ చాప్టర్కి రిలేటెడ్గా ఉండే. థర్డ్ చాప్టర్లో ఫస్ట్ లెసన్, సెమిస్టర్ 1లో ఫస్ట్ లెసన్ అయితే చూసుకుంటే ఈ టాపిక్స్ అన్ని మనం కవర్ చేయాలి. ఇంకా 4th చాప్టర్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, అప్రోచ్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్ ఇచ్చారు కదా. ఇక్కడ టీచింగ్ మెథడ్స్ కానీ, కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్, 5 లెర్నింగ్ మోడల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూసుకుంటే క్రీస్తు శకం మనకు 1950 నుంచి 1980 వరకు గల సాంఘిక అభ్యసన వ్యూహాలకు సంబంధించిన దృశ్యం చూసుకోవాలి. 1980 తర్వాత అభ్యసన ఉపగమాలు, వ్యూహాలు, అలాగే నిర్మాణాత్మక ఉపగమ బోధన వ్యూహాలు, 5 అభ్యసన నమూనా లేదా సోపానాలు, ఉపగమ నిర్మాణాత్మక ఉపగమంలో పాఠ్య ప్రణాళిక, భాగస్వామి అభ్యసనం, సమస్య పరిష్కార పద్ధతి, వార్షిక ప్రణాళిక, యూనిట్ లేదా పాఠ్య ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాన్సెప్ట్ మ్యాపింగ్, అలాగే వాటి యొక్క కాన్సెప్ట్ మ్యాపింగ్ యొక్క ఉపయోగాలు. మరి ఈ 4th చాప్టర్ మనం ఎక్కడ చూసుకోవాలనుకుంటే సెమిస్టర్ 1లోనే 6th లెసన్ అండి. 6th లెసన్లో సాంఘిక శాస్త్ర అభ్యసన ఉపగమాలు, వ్యూహాలు అనే లెసన్ అయితే మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది. 6th లెసన్ ఇక్కడ. మరి 5th లెసన్ చూడండి. ఇక్కడ చాప్టర్ 5 నెంబర్ కమ్యూనిటీ రీసెర్చ్ అండ్ సోషల్ సైన్సెస్ ల్యాబొరేటరీ. ఈ చాప్టర్కి రిలేటెడ్గా ఏ చాప్టర్స్ ఇచ్చారు చూద్దాం. ఇక్కడ 9th లెసన్లో అంటే మనకు 5th చాప్టర్లోని 9th లెసన్ చూసుకోవాలి. 9th లెసను సామాజిక వనరుల సాంఘిక శాస్త్ర ప్రయోగశాల అనే టాపిక్ నుండి అయితే ఈ టాపిక్స్ అన్నీ ఇచ్చారు. ఏంటి? సామాజిక వనరుల యొక్క భావం ఎలా ఉంటుంది, సాంఘిక శాస్త్ర బోధనలో సామాజిక వనరులను వినియోగించే విధానము, సాంఘిక శాస్త్ర పీఠిక, సాంఘిక శాస్త్ర అభ్యసన వనరు, అలాగే ప్రయోగశాల ఉపగమనం, ఇక్కడ వనరులను ఉపయోగించడం, అవరోధాలు, ఇవన్నీ కూడా మనకు దేనికి రిలేటెడ్గా ఉన్నాయి? 5th చాప్టర్కి రిలేటెడ్గా ఉన్నాయి. అంటే కమ్యూనిటీ రీసెర్చ్కి అన్నీ కూడా ఆ టాపిక్స్ అనేవి సంబంధించింది. మరి 6th టాపిక్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అండ్ సోషల్ సైన్సెస్ ఇచ్చారు కదా. యాక్చువల్గా చెప్పాలంటే మనకు ఈ చాప్టర్ సేమ్. ఈ చాప్టర్లో ఉండే సబ్ టాపిక్స్ అన్నీ కూడా మనకు 6th చాప్టర్లోకి కలిసి వస్తాయి. బట్ ఇక్కడ సెపరేట్గా ఇవ్వడం అయితే జరిగింది. అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ఇవాల్యుయేషన్, సిసి అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్, అలాగే అసెస్మెంట్ లెర్నింగ్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ స్పెషల్ నీడ్ అయితే 6th చాప్టర్కి అయితే రిలేటెడ్గా ఉంది. చూడండి ఇక్కడ. మరి ఈ 6th చాప్టరు ఎన్నో లెసను? 10th లెసన్. సాంఘిక శాస్త్ర అభ్యసన మూల్యాంకన పరికరాలు, అలాగే సాంకేతికలు అనే చాప్టర్లో మనం ఏమేమి చూసుకోవాలి? ఇక్కడ మాపనం అంటే ఏంటి, మూల్యాంకనం అంటే ఏంటి, నికష భావనలు, అలాగే నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేది ఇవన్నీ చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. మరి ఇక్కడ చూసుకుంటే మనకు ఏ లెసన్స్ ఇచ్చారు? 2nd లెసన్ కానీ, 7th లెసన్ కానీ, 1st లెసన్, 6th, 9th, 10th
ఈ చాప్టర్స్ అన్నీ కూడా బుక్స్ నుండి అయితే రావడం జరిగింది. అలా సెమిస్టర్ 1 సెమిస్టర్ 2కి అయితే ఈ చాప్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి మనకు అర్థశాస్త్ర బోధనా పద్ధతుల గురించి చూసుకుంటే, బోధనా పద్ధతులు అనే టాపిక్ ఉంది కదా, బోధనా పద్ధతులు అనే టాపిక్ ఎందుకు లేదనుకుంటే, ఇక్కడ మనము ఇంటర్లో అర్థశాస్త్ర బోధనా పద్ధతులు ఎలా ఉండేవి, పౌరశాస్త్ర బోధనా పద్ధతులు కానీ, చరిత్ర బోధన అధ్యయన పద్ధతులు కానీ, భూగోళ శాస్త్ర అధ్యయన పద్ధతులు, ఈ అంశాలన్నీ కూడా మనం ఇంటర్లో కవర్ అవుతాయి. సో ఇంటర్లో రిలేటెడ్గా ఉన్నాయి కాబట్టి మనం ఈ లెసన్స్ని అయితే చదవాల్సిన అవసరం లేదండి. ఇవి ఫ్రెండ్స్ మనకి సోషల్ మెథడాలజీ నుండి షార్ట్గా మీకు అర్థం అవ్వడానికి కోసం లేట్ అయినా పర్లేదు అనేసి నేను వీడియో అయితే చేశాను. ఇలా నీట్గా మనము డివైడ్ చేసుకుంటే ప్రతి సబ్జెక్ట్ కానీ కంటెంట్ ఆర్ మెథడ్ ఈజీ అవుతుంది, మనం నేర్చుకోవడానికి అంత ఇబ్బందిగా అనిపించదు అనేసి చేశానండి వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, అలాగే ఈ క్లాస్ మీకు యూజ్ అయితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఇంకా టుమారో నుండి మీకే చాయిస్ అనేది ఇస్తానండి. ఇంటర్ సెకండ్ ఇయర్ పాలిటీ చేయమంటారా, ఇంటర్ సెకండ్ ఇయర్ హిస్టరీ అయితే చేయమంటారా, మీకే వదిలేస్తాను. ఏదైతే చెప్తారో కామెంట్ అయితే చేయండి కింద. టుమారో నుండి మనం క్లాసెస్ అనేది కంటిన్యూగా అయితే డైలీ ఒక్కొక్క లెసన్ లాగా అయితే చూద్దాం.